అందరూ హ్యాపీగా ఉన్నారా? ఈరోజు ఏ పండగ? క్రిస్మస్. అందరూ తెలుసా? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. పూర్తిగా మరి ఈ వాక్యం చెప్పడానికి ఈరోజు ఈ యొక్క విషయం మీద మనం మాట్లాడాలి కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి, రాసుకోవాలి. ఏమైనా మీకు చెప్పే దాంట్లో సందేహం వస్తే అయిపోయిందో రావచ్చు. అసలు యేసు ప్రభు మనం పుట్టినరోజు పండుగ చేస్తున్నప్పుడు మనం ఏమని అడుగుతాం? ఇది ఎన్నో పుట్టినరోజు అని అడుగుతాం, అవునా కదా? మరి ఇది ఈ సంవత్సరము యేసు ప్రభుది ఎన్నో పుట్టినరోజు? ఎన్నో పుట్టిన సంవత్సరం 2024 సంవత్సరాల బర్త్డే, అవునా? యేసు ప్రభు ఎక్కడ పుట్టారు? భూమి మీద పుట్టారా? ఎక్కడ పుట్టారు యేసు ప్రభు? అదే కదా మనం నేర్చుకున్నది. అసలు యేసు ప్రభు ఎవరు? ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? యేసు ప్రభు ఈ లోకానికి రాక మునుపు ఉన్నాడా లేడా అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని చెప్తున్నమాట. నేడు మనకి నిన్న, ఈరోజు, రేపు అనేది ఉందా? దేవుడికి అలా లేదు. దేవుడికి ఎప్పుడు కూడా వర్తమాన కాలమే, ప్రజెంట్ టెన్స్ అనమాట. ఇప్పుడు కూడా నేను నేడు అంటాడు. ఏమన్నాడు? ఏం చేసిన పత్రిక 1వ అధ్యాయం. అందరూ కూడా చర్చికి వచ్చినప్పుడు ఒక అలవాటు చేసుకోండి. చర్చికి వచ్చినప్పుడు బైబిల్తో పాటు ఒక నోట్ బుక్, ఒక పెన్ తెచ్చుకోండి. ఎందుకంటే మనం విని వెళ్ళిపోతే ఎన్ని ఏళ్ళైనా కానీ మనకి గుర్తుండదు. విన్నది రాసుకోవాలి. రాసుకున్న దాన్ని మీకు సందేహం వస్తే అడగాలి. యేసు ప్రభువు దేవుడు చెప్తున్నాడు. ఏబీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. అందరూ బైబిల్ తీయండి. ఈ వాక్యానికి ముందు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు? ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవరు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? ఆయనకి ఆలోచన చెప్పిన వాడు ఎవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడు ఎవడు? ప్రతిఫలమును పొందగలిగిన వాడు ఎవడు? ఆయన మూలమును ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రభు అంటే ఎవరు? ఇక్కడ ఈ వాక్య ప్రకారము ప్రభు ఉంది కదా. ప్రభువు అనే మాట బైబిల్లో మనకి 2 విధాలుగా కనపడతాయి. చాలా గుర్తుపెట్టుకోవాలి. చిన్న అక్షరాలతో రాయబడినటువంటి ప్రభువు యేసుక్రీస్తు అని, పెద్ద అక్షరాలతో రాయబడినటువంటి ప్రభువు తండ్రి అయిన దేవుడు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏముంది? చిన్న అక్షరాలతో ప్రభువు. ఈ ప్రభు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుకి మనము ఆయన మనసు ఎరిగిన వాడు ఎవరు? ఆయనకి సలహా చెప్పిన వాడు ఎవరు? దేవునికి మనం ఎవరైనా సలహా చెప్పగలమా? ఆయన మనసు ఎరిగిన వాడు అంటే దేవునికి కూడా మన మాదిరిగా ఒక మనసు ఉన్నది. దేవుని మనసు ఎరగాలి అంటే ఏం చేయాలి? మనము దేవుని మనసు మనకు తెలియాలి అంటే దేవుడు మనకి రాయించిన 66 పుస్తకాలను చదవాలి. అంతేనా? బైబిల్ అంటే ఏంటి అంటే దేవుని మనసు. దేవుడు ఏదైతే చెప్పాలనుకున్నాడో 40 మంది ప్రవక్తల ద్వారా 66 పుస్తకాల్లో రాయించాడు. ఇదంతా చదవాలి మనం. రాయించాడు. ఏమన్నాడు? ఏబీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను ఏమా నేడు నిన్ను కని ఉన్నాను అనియుగాక నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు
కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పానా. ఏమన్నాడు దేవుడు? యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఈయన నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. నేడు అంటే ఎప్పుడు తెలుసా? తెలుసా? తెలియదు కదా. నేడు అంటే ఈ యొక్క ప్రకృతి మనం చూస్తున్నటువంటి ఈ పంచభూతాలు కలిగి సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. సృష్టి పుట్టి ఎంతకాలం అవుతుంది? 1500 కోట్ల సంవత్సరాలు. అంతకుముందే యేసుప్రభు ఉన్నాడు. ఈ సృష్టి పుట్టక మునిపే యేసుప్రభు ఉన్నాడా లేడా? మీరు యోహాను సువార్త మొదటి చదివితే ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆదిలోనే వాక్యం ఉంది. ఆది అంటే ఎప్పుడో మనకు తెలియదు. దేవుని యొద్ద పరలోకములు కోట్ల మంది దేవతలు ఉండేవాళ్ళు. కోట్ల మంది దేవతలు ఎప్పుడు కూడా దేవతలు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఏమని? యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేసేవాళ్ళు దూతలు. దూతలు ఎవరు? సేవకులైన ఆత్మలు. ఎవరు దూతలు? సేవకులు. అంటే ఒకప్పుడు మన తండ్రికి సేవ చేసినటువంటి ఆ దూతలు ఇప్పుడు మనకు కూడా సేవ చేస్తున్నారు లేదా? చేయట్లేదా? దేవతలు ఈ పంచభూతాలు అయితే ఏదైతే ఉన్నాయో, ఎవరి పంచభూతాలు ఏంటి? పంచ అంటే 5, భూతం అంటే ఏంటేమో? భూతం అంటే దేవా కాదు. భూతం అనగా ఆత్మ అనేది. ఆత్మలు. దేవతలు ఎవరు? ఆత్మలు. ఈ యొక్క దేవదూతలు ఎంతమంది ఉన్నారంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10 చూస్తే వారి లెక్క చూడగా కోట్ల మంది ఉండెను. కోట్ల మంది ఉన్న ఆ దేవదూతల్ని మనకి కావాలని చెప్పేసి ఈ యొక్క ఏంటి పంచభూతాలు, ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని, ఇవి మనకు చేశారనమాట. మన కోసము, వాటి కోసం కాదు. ఇవన్నీ మనకు సేవ చేస్తున్నాయి లేదా? భూమి మీద నడుతున్నాం, గాలిని పీలుతున్నాం, నీళ్లను తాగుతున్నాం, ఎండని మనం వాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనకి సేవ చేస్తున్నాం. సేవ ఆత్మలు. మరి ఏమన్నాడు దేవుడు? నేడు నేను కని ఉన్నాను, నేను కన్నాను కనుక నీవు నా కుమారుడు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటి అంటే తండ్రి అయిన దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు? ఈ డిఫరెంట్ అనేది చాలా మందికి తెలియదు. తెలుసా? తెలియదు. తెలుసుకోవాలి. అయితే యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు. పరలోకం ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క స్థితి ఏంటి అని మనం అడిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి మనం చదవగలిగితే రాసుకోండి మీరు అంతే. ఎందుకంటే ఎన్ని చదివించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పటికే 12 గంటలు దాటిపోయింది కదా. అయితే దేవునితో సమానంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు పరలోకములో యేసు ప్రభు యొక్క స్థితి ఏంటి? తండ్రితో సమానంగా ఉన్నాడు. కానీ ఆ సమానత్వాన్ని విడనాడాలి అని అనుకోలేదు. కానీ ఆయన భూమి మీదకి రావటానికి ఎలాంటి స్థితి ఎన్నుకున్నాడు అంటే మరి ఆయన తగ్గించుకున్నాడు, చాలా తగ్గించుకున్నాడు. పరలోకంలో ఉన్నప్పుడు కోట్ల మంది దేవతలతోటి ఆరాధించబడుతున్నటువంటి యేసు ప్రభువు చిన్నవాడిగా తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడండి. వచ్చాడు. ఎలాంటి స్థితిలో వచ్చాడంటే మరి నీచమైనటువంటి పురుగు లాంటి ఈ యొక్క మానవ కుటుంబంలో యేసు ప్రభువుని పశువుల తొట్టిలో పెట్టారా? పశువుల బాగులో పుట్టాడా? పశువులను పండబెట్టారా? పండుకోబెట్టారు. ఎక్కడ పెట్టాడో మనకు తెలియదు. పనులో పెట్టినాడు మాట్లాడు అక్కడ. అసలు యేసు ప్రభువు పశువుల తొట్టిలో పుట్టినాడు కాదు. పశువుల పాకలో ఎందుకు పండబెట్టారు అంటే మనిషి అనేవాడు మనిషి యొక్క జ్ఞానాన్ని కోల్పోయి పశువులాగా జీవిస్తున్నాడు కనుక ఈ పశువు లాంటి మనసును మార్చేసి ఒక మనిషిగా తయారు చేయాలని గుర్తుగా యేసు ప్రభు పశువుల వాకలో పండబెట్టారు. మరి ఈ క్రిస్మస్ యొక్క ముఖ్య సందేశం ఏంటి అంటే మనం చూస్తున్నాం. ప్రతి చర్చికి వెళ్ళినప్పుడు క్రిస్మస్ తాత చూస్తున్నావా? ఎవరు ఆయన అంటే సెయింట్ నికోలస్ అని ఆయన అనమాట. అయితే ప్రతిదీ కూడా వాక్యానుసారంగానే ఉంటుంది. నికోలస్ అనే అతను ఏం చేసి ఆయన చూస్తున్నాం మనకి ఏమంటుందంటే
కొన్ని బహుమతులు ఇస్తూ ఉంటాడు అన్నమాట. అందరికీ బహుమతులు ఇస్తూ ఉంటాడు. చూస్తున్నాము బహుమతులు. ఎందుకంటే ఈ లోకములో ఏది శాశ్వతము కాదు. ఈ యొక్క సంపదలు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా ఉండేవి కావు. మరి లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనం చూస్తే అన్యాయము గల సిరితో ఏం సంపాదించుకోవాలి? స్నేహితులు సంపాదించుకొనుము. ఈ సిరి అంటే ఆస్తి, సంపద, ధనము ఇవన్నీ కూడా శాశ్వతంగా మనతో వచ్చేవి కావు. కాబట్టి వీటిని ఉపయోగించుకొని అనేక మందికి దానం చేయాలి. ఒకసారి నేను ఏసన్న అనే ఒక పాస్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏ మాట అంటే, నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ యొక్క భావం ఏంటి అంటే, నేను చనిపోయాను, పరలోకి వెళ్తున్నప్పుడు అనేక మంది దండను తీసుకుని నాకు ఎదురొస్తున్నారంట. దండ తీసుకుని ఎందుకు అంటే ఆయన చేద్దామని. మీకు ఏం చేశానంటే, అయ్యా నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు, నువ్వు బతికున్నప్పుడు మాకు ఎన్నో విషయాలు చెప్పావు, సత్యాన్ని బోధించావు, మీ మాటలు విన్నాము, మనసు మార్చుకున్నాము, దేవుడి పిల్లలుగా మారాము, దేవుడున్న ఆ లోకానికి వచ్చాము అని ఆయన్ని అందరూ కూడా ఎదుర్కొన్నాను. ఇలాంటి సంపద, ధనము ఇలాంటి మీకు ఏమైనా కలిగి ఉన్నట్లయితే దేవుని పని కొరకు ఉపయోగించండి. ఎన్ని ఉన్నాయి మనతో రావు అని లూకాసు వార్తలో చెప్తున్నమాట. అందుకనే ఈ క్రిస్మస్ తాత ఆయన పేరు నికోలస్. ఈయన అన్ని బహుమానులు అందరిస్తున్నమాట. అయితే అన్నిటికంటే గొప్ప దానం ఏంటంటే వాక్యము. ఈ వాక్యాన్ని చెప్పడానికి మరి నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. అయితే మరి యేసు ప్రభు గురించి తెలియాలి అంటే కొలొస్సీయులకు రాసిన పత్రిక అందరు తీయండి. ఇది ఎందుకంటే మీకు అవసరం. కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఇంకా ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి యందు ఉన్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడును. సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యేసు ప్రభు లేకుండా ఏమీ కలగలేదని మనకి కనిపించేది, ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో మనకు కనిపించేది 10% మనకు కనబడుతుంది. అవునా? కనిపించినటువంటిది 90% ఉంది, మనకి కనిపించట్లేదు. కానీ మనం నమ్ముతున్నామా లేదా? గాలి ఉందా? నమ్ముతున్నావా? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు, కానీ కనిపించడు. కొంతమంది అడుగుతున్నారు, దేవుడు ఉంటే మాకు చూపించమని. చూపించవచ్చా? మిమ్మల్ని అడుగుతా ప్రశ్నిస్తాను. మీ పేరేంటమ్మా? మీ పేరమ్మా? నీ పేరు సంపూర్ణ. సంపూర్ణ, నువ్వు ఎవరు అంటే ఏం చెప్తావు? నువ్వు ఎవరు అని అడిగితే ఏం చెప్తావు? సంపూర్ణ అంటూ. సంపూర్ణ అంటే దేన్ని బట్టి నువ్వు ఆ విధంగా అనగలుగుతున్నావు? నీలో ఒక శక్తి ఉంది, ఒక పవర్ ఉంది. ఉందా? అది ఉంటేనే సంపూర్ణ, అది లేకపోతే కాదు. ఎలా అంటావా? ఉదాహరణ చెప్తాను. చనిపోయావనుకోండి, మీ ఇంటికి వస్తాను, మీ అమ్మ మీ ఎవరో ఏడుతూ ఉంటారు అనమాట. ఎందుకు ఏడుతున్నారు అంటే ఏం చెప్తారు వాళ్ళు? సంపూర్ణ లేదు. ఎవరేమే? శవము. అవునా? ఒప్పుకుంటారా? యేసు కూడా మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, మీ దేహము మీ శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింప చేస్తున్నది అన్నాడు. ఈ శరీరంలో ఈ శక్తికి పెట్టి మనం పేరు పెట్టినట్టే ఆత్మ అంటాం, శక్తి అంటాం. ఈ శక్తి ఉంటేనే మనము. అయితే యేసుక్రీస్తు ఈ యొక్క సృష్టికి ముందు నుంచే ఉన్నాడు అని మనకు అర్థమైపోయిందా? కానీ యేసు ప్రభు లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిపోయిన దాన్ని రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకమునకు
వచ్చెను. యేసు ప్రభు వచ్చాడా పుట్టాడా? వచ్చాడు. ఎందుకు? నశించిపోతున్నారు, పాపంలో నశించిపోతున్నారు. దేవుని మనసులో ఏముంది? దేవుని మనసులో ఏముంది అంటే, దేవుడు ఆదాముని ఎవరిని కలగజేసినప్పుడు ఏమన్నా ఆలోచించాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించమన్నాడు. భూమి మీద కొంతకాలం మీకు ఆశిస్తున్నాను, మీరు పిల్లలు కనాలి, భూమి మీద కొంతకాలం బతకాలి, తిరిగి మన ఎంతకు రమ్మంటున్నాడు. తిరిగి మన ఎంతకు పోవాలి. మనము కొంతకాలం భూమి మీద ఉంటాం, తర్వాత చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చాం మనం? మన పౌరస్థితి ఎక్కడుంది? మనది ఏ దేశం ఉంది? భారతదేశం కాదు, షామీర్పేట కాదు. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. పరలోకము దేవుళ్ళలో నుంచి వచ్చే. ఒకప్పుడు మనం దేవుళ్ళలో ఉన్నాం. ఎక్కడున్నాం? ఒకప్పుడు మనం దేవుళ్ళో ఉన్నామా? ఎలా చెప్పగలం? 90 కీర్తన చదివితే 90 కీర్తన మొదటి అధ్యాయంలో రాసుకోండి. తరతరముల వరకు నీవే మాకు నివాస స్థలము అన్నాడు. తరతరములు అంటే మేము పుట్టింది నిన్నగాక మొన్న కదా అని మనం అంటున్నాం. కాదండి, మనము దేవుళ్ళలో ఉన్నవాళ్ళము. మన దేవుడు ఎవరు? ఉన్నవాడు. ఉన్నవాడిలో నుంచి వచ్చిన మనము ఉన్నవాళ్ళమా లేని వాళ్ళమా? నేను పెండ లాంటి వాడినండి, పురుగు లాంటి వాడినండి, ఏమి లేనివని బీదవాళ్ళు అంటాం మనం కదా. మనం ఎవరు? మనం రాజులము, యాజకులము, దేవుని సొత్తైన ప్రజలం మనం. అలాంటి యాజకత్వం మనం చేయాలి. ఎప్పుడైతే యేసు ప్రభుని గురించి తెలుసుకున్న తర్వాత మనం మనసు మార్చుకొని బాప్తిసం తీసుకుంటామో అప్పుడు మనకి దేవుడు మనకి 4 వరాలు ఇస్తున్నాడు. ఒకటి మారు మనసు, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ వరాన్ని మనకి ఇస్తున్నాడు, రక్షణ. ఈ కావాలి అంటే మీరు బాప్తిస్తున్నారు. బాప్తిసము తీసుకున్న మన వాళ్ళందరం కూడా దేవుని సొత్తైన ప్రజలు, దేవుని యొక్క యాజకులం. మనం ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. అంటే దేవుని యొక్క మాటలు వెళ్ళి చెప్పాలి. మనము దేవుని గురించి, సత్యం గురించి మనం తెలుసుకున్నాం. సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఎవరమ్మా? తెలియదా? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. యేసు మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు. యేసు అంటే యోహాను సువార్త 17:3 నా తండ్రి సత్యవంతుడు, నా తండ్రి సత్యవంతుడు. నేనెవరిని? సత్యాన్ని. నా తర్వాత ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన ఎవరు? సర్వసత్యము. అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు ఉన్నారు, యేసు ప్రభువు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పగలరా? మనం చేత దిగిరా 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 అంటాం మనం, అవునా? అప్పుడు ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిస్తున్నావో, తండ్రి అయిన దేవుడు నీకు పరిశుద్ధాత్మ వరంగా ఇస్తున్నాడు, మనలో ఉన్నాడు. మీ అందరిలో ఎవరైతే భక్తులు అందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు గనుక మనము ఈ రోజు దేవుణ్ణి ఏమనుకుంటున్నాం? తండ్రి, అబ్బా అని పిలుస్తున్నాం. దేవుణ్ణి ఎవరైనా తండ్రి అని పిలుస్తారని అని పిలుస్తారా? దేవుడే అన్నావు తప్ప దేవుణ్ణి ఎవరు కూడా తండ్రి అని పిలవరు. ఎందుకంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ లేదు, మనలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి మనము దేవుణ్ణి తండ్రి, అబ్బా అని పిలుస్తున్నాం. ఇంకా మనం ముందుకెళ్ళగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ మనం చూడగలిగితే, నేను అబ్రహాము కంటే ముందున్నాను. యేసు చెప్తాడు, నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడని. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసు ప్రభు ఎప్పుడు ఇస్తున్నాడు? అబ్రహాము పుట్టక ముందే, ఈ సృష్టి పుట్టక మునిపే ఆయన ఉన్నాడు అనేది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. తండ్రి ఎంత ఆది ఎందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు మరి వాక్గా ఉంటే మనము వాక్ అంటే మాట, శబ్దం వినపడుతుందా? నేను వినపడుతుంది కానీ కనిపించదు. కానీ మనకు కనిపించాలంటే ఏం చేయాలి? ఏ వాక్యం అయితే దేవుని దగ్గర దేవుడిగా వాక్యమై ఉన్నాడో అదే వాక్యము యోహాను 14 శరీరము ధరించుకుని మన యొద్దకు వచ్చాడు. వాక్యమైనటువంటి దేవుడు యేసు ఎవరు? వాక్యమైన దేవుడు శరీరం ధరించుకుని మన మధ్య నివసించారు. కానీ ఆయన బోధిస్తున్నప్పుడు యూదులు
ప్రత్యేకంగా దేవుడు ఒక యూదుల్ని ఎన్నుకున్నాడు, ఇజ్రాయేల్ ప్రజల్ని ఎన్నుకున్నాడు. కానీ మనం లుకా చూస్తే యూదులకు రాజుగా పుట్టాడు, ఆయన మీకు శుభ ఆనందము తెచ్చాడు అన్నప్పుడు అలాంటి యూద వంశంలో ఉన్నటువంటి యేసు ప్రభుని ఆ రోజు యూదులు అర్థం చేసుకోలేకపోయారు. ఆయన మాటలోని సారం అర్థం చేసుకోలేకపోయాడు. నీవు మనుషుడు ఏమిటి దేవుడు చెప్పుకొచ్చున్నావు, నీవు మనుషుడు అయిన వారి యూదుల ఆచారం ఏంటి అంటే దేవుడు ఒక్కడే నమ్ముతారు, కానీ యేసు క్రీస్తు దేవుని కుమారుడని వాళ్ళు నమ్మరు. మనం నమ్ముతున్నావా? మనం నమ్ముతున్నావా? యేసు ప్రభు ఎవరమ్మా? అంటే ఏం చెప్తారు మీరు? దేవుని కుమారుడు దేవుడు, అవునా? ఉన్న వాటికి పుడితే ఉన్నవాళ్ళు అవుతావా, లేదు వాళ్ళు అవుతావా? మనిషికి పుడితే మనిషి, కుక్కకి పుడితే కుక్క, పిల్లికి పుడితే పిల్లి, పక్షికి పుడితే పక్షి, దేవునికి పుడితే దేవుడు. దేవుడా? అలాంటి దేవుడు అయినటువంటి యేసు ప్రభు ఎలాంటి స్థితి ఎన్నుకున్నాడు అంటే పరలోకములో అలాంటి భాగ్యాన్ని కేక వేస్తే పరలోకములో కోట్ల మంది దేవతలు సకల పరిచయం చేసి అలాంటి స్థితిని వదులుకొని సామాన్యుడిగా ఈ లోకానికి వచ్చాడమ్మా. ఈ లోకానికి వచ్చి ఎలాంటి వంశంలో జన్మించాడు? యూదా వంశంలో. యూదా వంశం అంత మంచి వంశం కాదమ్మది. ఎందుకంటే యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మంది. 12 మందిలో యూదా అనే వ్యక్తి తన కోడలతో సంసారం చేశాడు. కోడలతోని అలాంటి పురుగు లాంటి నీచమైన అలాంటి వంశంలో యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. ఎందుకంటే దాన్ని తగ్గించుకున్నాడు. పరలోకములో ఉన్నత స్థాయి నుండి తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడండి. మరి మనం ఏం చేస్తామంటే ఆది కాండము 11వ అధ్యాయం మనం చదవగలిగితే, ఆది కాండము అందరూ రాసుకోండి, చదవండి కావాలంటే. 11వ అధ్యాయం 3వ వచనం. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుములంటని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. చాలమ్మా. మనుషులు ఏం చేస్తున్నారు? ఆకాశం ఎక్కిపోవాలని. మనిషి యొక్క ఆలోచన ఏంటండి? ఒక ఇల్లు ఉందనుకోండి, అంతవరకు ఊరుకుంటాడా? కారు ఉంటే అంతవరకు ఊరుకుంటాడా? ఇంకా ఇది ఎదగాలి ఎదగాలి ఆకాశాన్ని ఎదగాలనుకుంటాడు. పాత నిబంధనలో కూడా దేవుని ప్రజలు ఏం చేశారంట? పరలోకానికి ఆకాశానికి ఎక్కిపోవాలని గోపురం కడుతున్నారు. దాన్నే బాబులోనియా గోపురం అంటారు. బాబులోనియా అర్థం ఏంటంటే గందరగోళం అని అర్థం. ఎందుకు? మనుషులేమో ఎక్కుతానికి ప్రయత్నం చేస్తున్నారు, యేసు ప్రభు ఏమో దిగుతానికి వస్తున్నాడు, కింది దిగి వస్తున్నాడు. పరలోకం నుండి కింది దిగి వచ్చాడు. సామాన్యమైనటువంటి మరియమ్మ గర్భాలు పుట్టాలన్నాడు. కానీ మరియమ్మ యొక్క స్థితి ఏంటి? మరియమ్మ డబ్బు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ? చెప్పండి. లేని వాళ్ళు. మరి అసలు లేని వాళ్ళు. ఎందుకంటే ఎలా చెప్పగలరు అంటే లేవి కన్నా మాట ఉంటుంది. యూదులు అయితే పిల్లలు పుట్టినప్పుడు శుద్ధి చేయించినప్పుడు ఏం చేయాలంటే, డబ్బున్న వాళ్ళు అయితే గొర్రె పిల్లల్ని మేక పిల్లల్ని యార్చకునికి బలిచ్చేవాళ్ళు. మరియమ్మ ఏం చేసింది? గో పిల్లలు, ఆవుల పిల్లలు. ఎవరిస్తారు ఇవి? నిరుపేదలు. నిరుపేదలు అయితే ఏమీ లేనటువంటి వాళ్ళు అని అర్థం. అంతేనా? మరి అలాంటి మరియమ్మ గర్భంలో యేసు ప్రభు పుట్టాలనుకున్నాడు. కానీ మరియమ్మ చాలా పవిత్రురాలు, దేవునికి ఇష్టమైనట్టుగా జీవించింది. ఆమె వయసు సుమారుగా 20-25 మధ్యలో ఉండొచ్చు ఆ టైంలో. అలాంటిది దేవాలయంలో ఉన్నప్పుడు అలాంటి ఆమె గర్భంలో పుట్టాలనుకున్నాడు. అలాంటి ఆమె గర్భంలో జన్మించాడు. ఇంకా మరి యేసు ప్రభు పుట్టినప్పుడు తర్వాత మరి ఇక రోమీయులు యేసు ప్రభు ఈ లోకానికి రావటం వలన ఏమైనా ప్రయోజనం ఉందా అని మనం ఒకసారి ఆలోచిస్తే, యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు ఈ లోకానికి అంటే, యేసు ప్రభు కంటే ముందు యేసు ప్రభు ఈ లోకంలో రాక మునుపు 4 మహా సామ్రాజ్యాలు ఉన్నాయి. ఒకటి బాబిలోనియా సామ్రాజ్యము, పెద్ద సామ్రాజ్యాలు అవి. దానికి రాజు నెబుకద్నెజరు. రెండవది అహోస్వరస్, ఆ రాజ్యం పతనం అయిపోద్ది. 3వ సామ్రాజ్యము గ్రీక్ సామ్రాజ్యము, అది పతనం అయిపోద్ది. 4వ సామ్రాజ్యమే
రోమా సామ్రాజ్యము. రోమీలు ఎటువంటి వాళ్ళంటే ఎంత దుర్మార్గులంటే రోమీలు పిల్లలు పుట్టినప్పుడు కొంతమంది పిల్లలు ఎలా పుడతారంటే ఒక చెవులు లేకుండా వికలాంగులుగా పుట్టేవారు కొంతమంది ఉన్నారు. వికలాంగులుగా కన్ను లేకుండా కాళ్ళు లేకుండా ఇలా పుట్టేవారు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే మురిగి కాలువ దగ్గర తీసుకెళ్ళేసి ఊపి అందులో పడేసేవాళ్ళు, ఆ గుడ్డలో పడి చచ్చిపోయేవాళ్ళు. అలాంటి ఆచారం ఉండేది వాళ్ళకి. మరి బైబిల్ ఏం చెప్తుంది? యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనం. చాలమ్మా, ఏమంటున్నాడు? ఎందుకు వీడు గుడ్డివాడుగా పుట్టాడు అని అడిగినప్పుడు వీడు కానీ వీడి యొక్క తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత అండి ఈ ప్రపంచం అంతా మార్చబడతాండి. రోమీలు కూడా ఎంతో మంది మారారండి. నిజంగా ఈయన లోక రక్షకుడు ఈయనే. యేసు ప్రభు యొక్క మాటలు విని ప్రపంచం అంతా ఈరోజు మారిపోయింది. ఈ రోజు ఇండియా బాగుపడుతుంది అంటే, ఇండియాలో ఈ విధంగా ఉందంటే కారణం ఏంటంటే యేసు ప్రభు, తర్వాత క్రైస్తవులుగా మనం. అంటే కుడి చెంప కొట్టిన వాడిని ఎడ చెంప చేసామన్నాడు. ఈ ఎన్నో మాటల వలన అనేక మంది మారారు. ఎంతో మంది దేవుని ఎరగని వాళ్ళు కూడా దేవుడు ఏం చెప్తారంటే, బైబిల్ అనేది దేవుడు మనకి ఇచ్చినట్టు గొప్ప వరం, గిఫ్ట్. మనం కానీ మనం చదువుతున్నాం బైబిల్ ఏదో చూస్తున్నామా? చూడలేదు. యేసు ఎందుకు వచ్చాయంటే ఇలాంటి ఆచారాలని ఎన్నో ఉన్నాయి, అలాంటిని కూడా తీసివేసి మనుషులందరినీ కూడా మృగాలుగా మారినటువంటి మానవ లోకానిగా మారుద్దామని చెప్పేసి యేసు ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మనం దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళిపోవాలి. దేవుడు ఏమన్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. అంటే మనం ఆకాశానికి వెళ్ళిపోవాలని మనం అనుకుంటున్నాము, యేసు ప్రభు ఏమో దిగి రావాలనుకుంటున్నాడు. అంత తగ్గింపండి. అంత తగ్గించుకున్నవాడు ప్రభు ఎవరైనా ఉన్నారో? ఒక నాయకుడు కావాలంటే ఎలా ఉండాలి అని చెప్పింది యేసు ప్రభువేనండి. ఎవడైనా నాయకుడు కావాలి అంటే వానికి సేవ చేయాలి. యేసు ప్రభు అపుస్తలేక కాళ్ళు పెడతారు కదా. అంటే దేవుని కుమారుడు అయ్యింది కూడా ఎంత తగ్గింపు అనమాట, అంత తగ్గింపు. మీరు కూడా ఆ విధంగా చేయండి. ఒకరినొకరిని ప్రేమించుకోండి. మనల్ని చూస్తే నిజంగా వీళ్ళు దేవుని పిల్లలు అని అనుకోవాలన్న ఆ విధంగా మనం బ్రతకాలి. ఇది మరి క్రిస్మస్ యొక్క సందేశం. అంటే క్రిస్మస్ అంటే యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే ఉన్నాడు అని, పరలోకములో తన దగ్గర ఉన్నాడు అని, ఆనందంగా ఉన్నాడని, అలాంటి భాగ్యము వదులుకొని భూమి మీదగా సామాన్యమైనటువంటి ఈ లోకానికి వచ్చేసి తండ్రి అయిన దేవుడు తను ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి తిరిగి మళ్ళా దేవుడు ఉన్న ఆ లోకానికి వెళ్ళిపోయారండి. మనకు కూడా ఆ విధంగా వెళ్ళిపోవాలి అంటే వచ్చే క్రిస్మస్ మనం ఉంటూ ఉండడం తెలియదు. ఎంతో మంది మనకంటే ముందు పోయారు. వాళ్ళకంటే గొప్ప వాళ్ళు మనం కాదు, కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అంటే ఇది ఒక మతం కాదు, ఒక మార్గము అని మనం తెలుసుకుని, నేను తెలుసుకుంది ఒకటేనండి, బైబిల్ చదివిన తర్వాత, ఇంతకు చదివేవాడిని కాదు, బైబిల్ చదివిన తర్వాత నాకు అర్థమైందంటే దేవుని యొక్క ఆలోచన ఏంటి, ఆయన మనసు ఏంటి అంటే, కొంతకాలం భూమి మీద ఉండి దేవుడు మనసుంటే ఈ ప్రకృతి అంతా కూడా మనం అనుభవించాలి. దేవుడు ఏమంటే, నా పిల్లలు ఏ లోటు రాకూడదు అని చెప్పేసి భూమి మీద ఎన్నో ఫలాలు పెట్టాడు, ఎన్నో పక్షులు, ఎన్నో జంతువులు పెట్టాడా? చూడండి, ఒక వంకాయలోనే ఎన్నో రకాల వంకాయలు ఉన్నాయి, ఒక మామిడి పండులో ఎన్నో మామిడి పండ్లు ఉన్నాయి. మనకున్నది ఒకే ఒక నెల, చిన్న నేలక. ఈ నేలకి రుచి కలగాలని పెట్టారు. ఇన్ని అనుభవిస్తున్న మనము ఏం చేయాలి? ఒకసారి ఆలోచించండి. సుఖంగా మనం బతకాలని అనుకున్నాడు. మనం బతికే ఈ దినాల్లో సత్యం అంటే ఏంటి? ఎందుకు మనం దేవుని ఆరాధించాలి? ఎందుకు మనం ఈ పండుగ చేయాలి? ఈ పండుగ వలన ఒరిగేది ఏంటి అంటే, చాలా మంది కొత్త బట్టలు కట్టుకోవాలి, తర్వాత పిండి వంటలు చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, దేవుడు ఎక్కడ ఉంటాడు? మనలో ఉంటాడు. దేవుడు సజీవుడు. దేవుడు ఎవరు? సజీవుడు. కనుక సజీవమైన దేవుడు సజీవ ఆలయాలు మనలో ఉంటున్నాడు. యేసుక్రీస్తు మనలో పుట్టాలండి. పశువుకు పగలో పుట్టితే కాదు, మనలో పుట్టాలి. యేసు ఎక్కడ పుట్టారు? పాలస్తీన దేశంలో బెత్లెహేమ్ అనే పట్టణంలో పుట్టారు. మరి ఆ యొక్క బెత్లెహేమ్ అనేది కూడా
చిన్న గ్రామం అండి. చూసారా యేసు ప్రభు ఎలాంటి గ్రామాన్ని ఎన్నుకున్నాడు? మీకా 5 చూస్తే మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేము చాలా చిన్న గ్రామం అంటారు. ఆ చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబం అయినటువంటి యేసేపు మరి మరియమ్మ గారి గర్భంలో యేసు ప్రభు జన్మించారు. మనం కూడా తగ్గించుకోవాలి. ఉన్నదని కాళ్ళతో ఎగరేసి మన జీవితాన్ని మనం కోల్పోద్దని మీ అందరికీ మనం చేస్తున్నాను. మరి ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథము అందరూ తీయండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుండి కొన్ని మాటలు చదువుతాను, వినండి. అందరు తీయండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుండి పూర్వకాలమందు తన సృష్టి ఆరంభములో తన కార్యములో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలగజేస్తూ ఉంది. నన్నంటే ఎవరు? యేసు ప్రభువుని. సృష్టి కార్యక్రమాలు మొదటి కలగజేసిన వాడిని యేసు ప్రభుని. అందుకే యేసు ప్రభు ఏమంటారు? నేనే మొదటి వాడిని, నేనే చివరి వాడిని. అంటే మొదటివాడు యేసు ప్రభువే, పుట్టిన వాళ్ళు యేసు ప్రభువే, చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు కూడా యేసు ప్రభువే కదా. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేచారా? లేచారమ్మా? ఎవరే కదా. పుట్టిన వాళ్ళని మనం యేసు ప్రభు, చనిపోయి తిరిగి లేచినటువంటి వాళ్ళు కూడా యేసు ప్రభువే. కానీ మనం ఇంతవరకు చనిపోయినటువంటి ఎవరు పరలోకం వెళ్ళలేదు. యేసు ప్రభు చెప్తానంటే, నేను ఇప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి మళ్ళా వచ్చి తీసుకెళ్తున్నాను. అంటే ఇంత గొప్ప భాగ్యం. ముందు యేసు ప్రభు పుట్టాడు, ఆయన ఈ లోకానికి వచ్చాడు, తక్కువ కాలంలో 33 సంవత్సరాలు జీవించాడు. యేసు ప్రభు బ్రతికున్నటువంటి కాలంలో మనం ఆయన యొక్క జీవితాలు చూస్తే ఎప్పుడు కూడా నిద్రపోయినట్టుగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. తక్కువ 1-2 సార్లు ఏదో కనిపిస్తుంది బైబిల్లో, సువార్తల్లో. యేసు ప్రభు రోజంతా పౌరంతా కూడా సువార్త భారం చేసేవాడు. కానీ బాగా సువార్త చేసి పడవలు వచ్చినప్పుడు మాత్రం ఒక దగ్గర నిద్రపోతున్నట్టు ఉంది కదా. ప్రభువా, ఈ యొక్క తుఫాను వస్తున్నది, నీకు భయం లేదా? వాళ్ళ ప్రశ్నలు ఏలాడతారు, నీకు భయం లేదా? మేము చచ్చిపోతున్నాం, కాపాడని అడుగుతానమాట. అంటే యేసు ప్రభువు స్వార్థను చూస్తే 3-3:30 మధ్యలో వేసేవాడు. 5 గంటల చర్చికి వచ్చేవాడు. చర్చికి వచ్చేసి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడు. ఎందుకంటే దేవుడు యేసు ప్రభు టైము చాలా చిన్న టైం. 3.5 సంవత్సరాలు ఆయన స్వార్థ ప్రకటించింది. కానీ పగులంతా స్వార్థ బోధించేవాడు. రాత్రంతా కూడా ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. రాత్రంతా ప్రార్థన, పగులంతా స్వార్థ. మనం ఈరోజు చూస్తే 12 గంటలైనా కానీ చాలా మంది రాలే. అయ్యగారేమో పాటించండి అంటారు. మరి యేసు ప్రభు చూస్తేనేమో అలా. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు కూడా ఎర్లీ మార్నింగ్ వేసి చర్చికి వెళ్ళేవాళ్ళు. తండ్రి అయిన దేవుడు ఇర్మియా గ్రంథంలో చూసినట్టయితే ప్రవక్తల్ని కూడా లేపేవాడు, 3 మంది లేపేవాడు. లేండి ప్రవక్త ఇర్మియా, లే నా పిల్లలకి నువ్వు స్వార్థ ప్రకటించమని చెప్పేసి పంపించేవాళ్ళు. కూర్చావుని 5 గంటలకు పంపించేవాళ్ళు. యేసు ప్రభు 5 గంటలకి చర్చికి వచ్చేస్తే జనమంతా కూడా గుంపులుగా వచ్చారు. ఒక సందర్భంలో యేసు ప్రభు ఆ యొక్క చర్చి నుండి వెళ్ళిపోయి ఒక చిన్న పడవని ఏర్పాటు చేసుకొని నదిలో ఉన్నాడంట. వాళ్ళందరూ వచ్చారు. రోజు వచ్చేసి వెతుకుతా ఉన్నారు. యేసు ఎక్కడ వెతుకుతున్నారు. కానీ యేసు ప్రభుని మొత్తానికి అనుకున్నారు. వాళ్ళు అడిగే ప్రశ్న ఎలా ఉంటుందో, ప్రభువా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినవి, ఎప్పుడు వచ్చావు ఇక్కడికి నువ్వు? అప్పుడు యేసు ప్రభు అంటారు, ఒరే బాబు, నేను పెట్టే ఆహారం వలన మీరు తృప్తిగా భుజితం వలన వచ్చారు తప్ప మీరు నా మాటలు విని పరలోకం పోవాలని రావట్లేదు అని యేసు బాధపడ్డాడు. ఇంకొక సందర్భంలో యోహాను సువార్తలోనే 12వ అధ్యాయం చూస్తే బాగా యేసు దాగి ఉండెను. ఎందుకు దాగి ఉన్నాడు యేసు ప్రభు తెలుసా? మీరంతా వచ్చారు. ఈరోజు చూడండి, సువార్త మహాసభల్లో గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, కుంటి వాళ్ళు నడుతున్నారు, సచ్చిన వాళ్ళు లేస్తారనే జనాలు గుంపులుగా వస్తున్నారు. నువ్వు బతికినా ఎంతకాలం బతుకు? దేవుడు ఒక రోజు అనుకోండి, మీకు 50 కోట్లు ఇచ్చారనుకోండి, దేవుడు ఉంటాయా మీతో పాటు? ఉంటాయా? లేవు. కాబట్టి యేసు ప్రభు మాటల్లో ఏముంది? జీవం ఉంది. ఆ జీవము లోకములో వెలుగై ఉంది, కానీ చీకటి దాన్ని గ్రహించలేదు.
ఇలాంటి మాటలు ఎన్నో యేసు ప్రభు రావటం వలన ఈ ప్రపంచం ప్రశాంతంగా ఈ రోజు ఇలా ఉందంటే కారణం ఏంటంటే యేసు ప్రభు. ఎంతో మంది యేసు ప్రభుని ఒప్పుకున్నారు. యేసు ప్రభు నమ్మని వాళ్ళు కూడా యేసు ప్రభు మహాగణుడండి అని ఒప్పుకున్న వాళ్ళు, హిందూ సోదరులు కూడా, ఆయన వ్యతిరేకించిన వాళ్ళు కూడా యేసు ప్రభు మహానీయుడండి, గొప్ప వ్యక్తి అండి, పరిశుద్ధాన్ని ఒప్పుకున్న వాళ్ళండి. కానీ మనకి మాత్రం తెలియదండి. మీరు టయానికి రండి, వాక్యం చెప్పడానికి కొంచెం లేట్ అయినా వినండి, నేర్చుకోండి. ఎందుకంటే దేవుడు మనసుకి ఇచ్చినటువంటి ఒకే ఒక అవకాశము, బహుమానము మానవ జన్మ. ఈ జన్మ తర్వాత ఇంకేముండదు, ఇంకా నరకమా స్వర్గమా అంతే, వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ముందే మనం సత్యాన్ని తెలుసుకోవాలి. ఇంకా మరి మనం ముందుకెళ్ళగలిగితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏప్రిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఏప్రిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తను మరణమును రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండడం వలన ఆయన అంగీకరింపబడెను. ఈ లోకంలో యేసు వచ్చినప్పుడు మహారోదన. రోదన అంటే ఏంటి? బాధ, వేదన. ఎందుకంటే సమయం అయిపోతా ఉన్నది. ఎప్పుడు దేవుని సంకల్పం నెరవేర్చాలని దేవునికి యేసుకే బాధపడ్డాడు, రోధించాడు. రోదన అంటే మామూలుగా మహారోదన. అంత రోదన, వేదన పడాల్సిన అవసరం ఏమిటి కంటే దేవుని పిల్లలైన ఈ ప్రజలంతా నశించిపోతున్నారు. వాళ్ళకి తొందరగా వెళ్ళాలి, సువార్త పీడించాలి. ఎవరు నశించుకోవడానికి దేవునికి ఇష్టమైనది కాదు. అందరూ సువార్త వినాలి, మనసు మార్చుకోవాలి, దేవుని యొద్దకు రావాలి, తిరిగి దేవుడిని ఆ లోకానికి వెళ్ళిపోవాలని యేసు బాధపడ్డాడు. అనేక శ్రమలు పడ్డాడు, కన్నీళ్లు కాల్చాడు. కాబట్టి ఈ శ్రమల వలన యేసు ఏది నేర్చుకున్నది ఏం తెలుసా? విధేయత నేర్చుకున్నాడు. మనం అయితే ఏం చేస్తాం? కష్టం రాగానే అయ్యో ఏ దేవుడయ్యా అని చెప్పేసి మనం వెనకం చేస్తూ ఉంటాం. సుమారుగా నా ఇష్టం చూస్తే నేను 25-30 వయసు ఉన్నప్పుడు చాలా ఆనందించానండి, వండర్ఫుల్ ఆనందించాను. కానీ ఈరోజు నడవటిని కూడా చేతగానటువంటి పరిస్థితి. చాలా మంది ఏమంటే మా ఇంట్లో నీకేమైనా పిచ్చి పెట్టిందా, ఎందుకు నీకు చేత కాదు, ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటూ. నా ఆవేదన, నా బాధ ఏంటి అంటే నా వయసు అయిపోతున్నది. దేవుడు నన్ను ఎప్పుడు పిలుతాడో తెలియదు, ఎప్పుడు పోవాలో తెలియదు. కాబట్టి నేను బ్రతికి ఉన్నప్పుడే దేవుడు నాకు ఇచ్చిన పనిని మనం సంపూర్తిగా నెరవేర్చాలి, దేవునికి ఇష్టమైన వానిగా నేను జీవించాలి అని నా యొక్క ఆలోచన. కానీ తెలుసుకుంటారు అంతేనా? పౌలు ఏమంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు చెప్పే మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుటకు ఇస్తే సావైతే లాభం అన్నాడు. నేను బ్రతకాలంటే నా కోసం కాదు, నా పిల్లల కోసం కాదు, నా భార్య పిల్లల కోసం కాదు, ఈ లోకం సుఖంటానికి కాదు. నీకు ఒక ప్రశ్న చెప్తాను. మనందరికీ యూత్ ఉన్నారు, తర్వాత పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఏమనంటే నా భర్త నా పిల్లలు అనుకుంటాం. వీళ్ళు నీతో పాటు ఎంతకాలం ఉంటారు చెప్పండి? మీ పిల్లలు మీతో పాటు ఎంతకాలం ఉంటారు? భర్త పోయాడా, చాప్టర్ క్లోజ్, అంతేనా? ఎవరి ఇల్లు మాతో రారు, వస్తారమ్మా. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళిపోవాలి. దేవుడు పిలిచినప్పుడు ఒక్కొక్కరు పిలుస్తాడు, రండి అని. ఏమంటున్నామంటే 90వ కీర్తన 3వ వచనంలో నరులారా తిరిగి రండి అని యెహోవా సెలవిస్తున్నాడు. తండ్రి అని దేవుడు సెలవిస్తున్నాడు, రండిరా, చాలా దినాలు అయిపోయింది మీరు ఈ లోకానికి వచ్చేసి రండి పిలుస్తున్నాడు. ఆయన పిలిచి ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు చావొస్తుందో తెలియదు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ పని మనం సంపూర్తిగా నెరవేర్చాలి. అలా నెరవేర్చిన వాళ్ళల్లో నెంబర్ 1 మోసే గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. ఇంకా మరి దావీదు గురించి అన్నాడు, దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అంటున్నాడు. దేవుడు మనకు తెలుసు, దేవుడు మనకు తెలుసు కదా, తెలుసండి. కానీ మనము దేవుడికి తెలుసా? ప్రశ్న వేసుకోవాలి.
దేవుడు మనకు తెలుసు కదా, దేవుడు అంటే అందరికి తెలుసు దేవుడు అని. కానీ మనము దేవునికి తెలుసా? దేవునికి మనము తెలియాలంటే ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. మనం చేస్తావా? దేవునికి ఇష్టమైన పనులు ఏంటి? నశించిపోతున్నటువంటి వారికి వెళ్ళండి, స్వార్థలు చెప్పండి. చేత కాదా? మీకు శక్తి వంతు అయ్యగారు ఉన్నారు, ఇక్కడ చాలా మంది దైవజనులు ఉన్నారు, వెళ్ళండి, మీ సహాయ సహకారం అందించండి. అనేక మంది ఎందుకంటే మనందరికి తండ్రి ఒక్కడే. ఎవరు మనంతా ఆదాము చేసే వాళ్ళమే. ఈరోజు ప్రపంచంలో 200 దేశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. 200 దేశాలు. ఈ 200 దేశాలు ఉన్న ప్రజలు కొంతమంది ఎర్రగా ఉన్నారు, కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది పొడిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రపంచ మానవులందరూ కూడా ఒక చోట నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళెవరు? ఆదాము అవ్వ నుంచి వచ్చిన వాళ్ళనే. అవునా? ఏం చెప్తున్నాం మనం స్కూల్లో నేర్చుకున్నప్పుడు? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మరి మిగతా వాళ్ళు కారా? ప్రశ్న వేసుకోండి, మిగతా వాళ్ళు కారా? ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అంతేనా కదా? ఎందుకంటే మనకంటే సాతాను చాలా తెలివైనది కదా. అబద్ధము మన స్కూల్కి వెళ్ళినప్పుడు, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా రాసి ఉంటుంది స్కూల్ ముందర, అబద్ధము ఆడరాదు. చూసారా? అక్కడ ఏం పెట్టాలి? సత్యమునే పలకవలేను అంటే అబద్ధం అవుతుందా? రాదు కదా. ఇలాంటి సాతాను మనకంటే తెలివైనవాడు. ఆదికాండము 3వ అధ్యాయము, మళ్ళీ ఒకసారి అంటాను. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం మనం. ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడునని, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందుననియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు రియోగమిచ్చు రమ్యమైనదియు ఉండ చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాను. ఇద్దరు తిన్నారు. ఈ దేవుడు ఏం చెప్పాడు? ఆదాము అవ్వని కలగజేసిన తర్వాత ఏదైనా పెట్టి ఈ చెట్లు వృక్ష ఫలాన్ని మీరు తినండి, భుజించండి. కానీ చెట్ల మధ్యలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పేరేంటి అంటే మంచి చెడులను తెలియపరిచే చెట్టు. అది ఆ చెట్టు దేవుడు ఎందుకు వేశాడు అంటే మీరు అది తినకూడదు, అన్ని తినకున్నాడు. సాధారణ చేసింది చాలా తెలియదు కదా. చేసింది ఎందుకు మీరు ఆ పండు తినట్లేదు? ఆ పండు తింటే ఏమైందంటే మీరు కూడా దేవతల వలె ఇందురని చెప్పింది ఇక్కడ తెలుగులో. అదే ఇంగ్లీష్ బైబిల్ అయితే మీరు దేవుని వలె అవుతారని చెప్పేసింది అని అనమాట. అప్పుడు ఏం చేసి అప్పుడు అవ్వ ఆలోచించింది, నిజమే కాబోలు దేవుని అందరూ వాళ్ళు మనం అవుతామని చెప్పేసి దేవుడు మనకు పనిదేమని చెప్పేసి ఆశపడ్డది. ఆ పండు తెచ్చింది. అప్పటి వరకు ఆ పండు ఆ తోటలో ఉంది కదా. రోజు ఆ తోటలో తిరుగుతున్నారు, ఆదాము తిరుగుతున్నారు, కానీ దాన్ని గమనించలేదు. ఇన్ని పండు తిన్నారు అని. ఎప్పుడైతే సాధారణ చెప్పింది ఆడిని తిరిగిన మీరు కళ్ళు తెరవబడతాయన్నప్పుడు వెంటనే ఆలోచించింది నిజమే కాబోలని చెప్పేసి. అప్పుడు వరకు మరి ఆదాము వాళ్ళు దేవతలే ఉన్నారు కదా, దేవుడే కదా. ఎందుకంటే వాడికి ఇంకా చావు రాలేదు. మరణం లేనివాడు దేవుడే. వీళ్ళకి ఇంకా మరణం రాలే. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వాళ్ళకి మరణం వచ్చేసింది. మరణం వచ్చిన తర్వాత పాపం వచ్చింది. పాపం ఈ లోకంలో అనమాట. సాతాను అందరినీ కూడా ప్రపంచం అంతా కూడా మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారి యొక్క మాయలో మీరు పడకండి. బైబిల్ మీరు బాగా చదువుకోండి. క్రిస్మస్ అంటే క్రీస్తు జననం అని, క్రీస్తు పుట్టింది ఈ సమాజాన్ని, ఈ లోకాన్ని బాగు చేసి అందరినీ దేవుని ఎదురు తీసుకురావాలి అని ఈ లోకానికి వచ్చాడు. అనేక మాటలు చెప్పారు. దేవుడు మనకి గొప్ప బహుమానం ఏంటంటే బైబిల్ తెలియక ఎంతో మంది చూస్తున్నాం మనం. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీరు అలా ఉండకండి. ఎందుకంటే బైబిల్లో అంతా కూడా ఒక కథ మాదిరిగా ఒక దగ్గర లేదండి. బైబిల్లో ఒక వాక్యం ఎట్లుంటే ఇంకొక వాక్యం ఇంకో దగ్గర ఉంటుంది. అవునా? మరి ఉంటుందని చెప్పేసి కూడా యెషయా గ్రంథము 28:10 చెప్పాడు. దేవుని వాక్యము ఇచ్చట కొంత అసలు కొంత ఉంటుంది కాబట్టి
ఇక్కడ వాక్యం ఉంటే ఈ వాక్యానికి తగిన మాట ఇంకో దగ్గర ఉంటుంది. అది అర్థం కావాలి. అది అర్థం కావాలంటే చదవాలి. ఉదాహరణ మీకు ఒక మాట చూపిస్తాను. యేసు ప్రభుని సాధన చేసింది, కొండ మీద తీసుకెళ్ళి ఏమన్నది, నువ్వు దేవుని కుమారుడు అయితే కింది దూకి చేయాలది. కింది దూకితే నేను కాళ్ళకి దెబ్బ తగలకుండా నీ తండ్రి దూతలు పంపిస్తాడని చెప్పేసి అన్నది. అదే మాట కీర్తన గ్రంథం 91:11 కూడా మాట ఉంది అనమాట. అంటే ఇక్కడ ఉన్న ఇదే మాట పాత నిబంధనలో ఉంటుంది. మీరు ఇంకొక మాట తీసుకోండి, పాత నిబంధనలో ఒక మాట తీసుకొని కొత్త నిబంధనలు రండి. విధంగా చదివే విధానం తెలుసుకోండి. ఎందుకంటే మనకి వయసు అయిపోతా ఉన్నది. మనం వెళ్ళే లోపలనే మనం దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి. చివరికి ఒక మాట చూపిస్తే మీకు ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బడియు ఆర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథం చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇచ్చి ఉంటాడు. ఏమన్నాడు దేవుడు? ఈ బలులు ఆర్పణలు ఇవన్నీ నాకు ఇష్టమైనవి కాదు, నీకు ఇష్టమైనవి అవుతుంది. నాకు ఒక దేహాన్ని అమర్చావు. అమర్చిందంటే ఒక బండి చేయాలంటే ఏం చేయాలా? ఇంజిన్ ఉండాలా, బాడీ ఉండాలి, లైట్ ఉండాలి, టైర్ ఉండాలి, ఎన్ని ఉండాలి. మరి శరీరం చేయడానికి కూడా అన్నీ కావాలా? శరీరంలో ఏ భాగాలు ఉన్నాయి? తలకాయ ఉండాలి, తలకాయకి చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, పేగులు, ఈ బాడీ, కాళ్ళు, ఎన్ని ఉండాలి. అమర్చావు. ఇవన్నీ నాకు ఎందుకు ఇచ్చావు అంటే నేను ఈ లోకానికి రాకముడిపే నీ గ్రంథం చుట్టలో రాసుకున్నావు. ఎక్కడున్నా మాట అంటే 139:16 నీ గ్రంథం చుట్టలో నన్ను గురించి రాసుకున్నావు. ఎంతకాలం బ్రతకాలి భూమి మీద, ఏ పనులు చేయాలి నేను వచ్చి ఈ లోకానికి అని చెప్పేసి దేవుడు రాసుకున్నాడు. దేవుడు రాసుకున్న ప్రకారమే, దేవుడు ఆశించిన ప్రకారమే మనం ఈ లోకానికి ఇచ్చాము కండి. యేసు ప్రభువుకు మనలాంటి బాడీ ఇచ్చాడు. పాపపు లోకములో పుట్టిన యేసు క్రీస్తు పాపం చేయకుండా పరిశుద్ధిగా ఉన్నాడు. అవునా? మీరేమంటారంటే అయ్యా మరి లోకం కదా, లోకం అంతా పాపాత్ములు కదా, పాపం చేయకుండా ఎలా ఉంటాం అని మీరు అనవచ్చు. ఇప్పుడు సముద్రంలో ఏముంటాయి? చేపలు ఉంటాయి. సముద్రం ఉప్పు ఉంటుందా, తెల్లగా ఉంటాయి నీళ్ళు? ఉప్పు నీళ్ళ ఉప్పు నీళ్ళే కదా. ఉప్పు నీళ్ళలో ఉన్న చేప ఉప్పుగా ఉంటుందా, చప్పగా ఉంటుందా? ఎందుకు? ఇవన్నీ దేవుడు మన కళ్ళ ముందు ఈ పద్ధతిలో పెట్టాడు. ఆయన చూస్తే నేర్చుకుంటా. దేవుడు మనకు అర్థం కావాలంటే నేను ఎక్కడ చేసిన ఈ పద్ధతిని మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ పూలు చూడండి, ఈ మొక్కలు చూడండి, ఇవన్నీ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. దేవుడు మనకి సులభమైన మార్గంలో 66 పుస్తకాలు రాయించాడు. ఇంకేమన్నాడే? సోమరి సీమల ఎంతకు వెళ్ళు, వాడిని అర్థంలో నువ్వు గ్రహించు. సీమలకున్న జ్ఞానం కూడా మనకు లేదా? ఉందా? వచ్చేది వానాకాలం అని చెప్పేసి ఎండాకాలం సీమలు విత్తనాలని ఆహారాన్ని దాచుకుంటాయా? ఒక మురిగుడ్డలు ఏముంటాయి? ఇది కమలపు పూలు ఉంటాయి కదా. కమల పూలు ఎక్కడ పోతాయి? మురిగుడ్డలో పోతాయి. అవి సువాసనగా ఉంటాయా, సువాసన లేకుండా ఉంటాయా? అని చూస్తే మనకు అర్థం కాలేదా? పాపపు లోకములో ఉన్న మనం పాపం చేయకుండా నీతిమంతులుగా బ్రతకాలి అని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నో క్రిస్మస్ మనం చేస్తా ఉన్నాం, మన వయసు అయిపోతా ఉంది. మనము దేవుడు పిలువకు మునిపే, మనం పోక మునిపే సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి, మనం ఏంటి, ఎందుకు ఈ లోకంలో పుట్టాను, ఎందుకు నీ చేత పనులేంటి అని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు తెలుసుకున్నాడు. 3 సంవత్సరాలు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు చివరిగా తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తుందంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుదని. ఇంకా తండ్రి లోకము పుట్టకమునకు
నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నన్ను మహిమతో. చివరిగా చేసిన ప్రార్థన అండి యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి, నీవు ఇచ్చిన ఏ పని నాకు ఇచ్చావో, నీ లోకం ఉన్నప్పుడు నాకు ఒక పని ఇచ్చావు, ఆ పని నేను పూర్తిగా నెరవేర్చాను. కానీ ఇచ్చిన పని నెరవేర్చాను, కానీ తిరిగి నాకు ఇంతకుముందు నీ ఎంత ఉన్నప్పుడు, అంటే పరలోకంలో ఉన్నప్పుడు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమ నాకు ఇవ్వమన్నాడండి యేసు ప్రభు. మనం అర్థం ప్రార్థన చేస్తావా? చెప్పండి. ఏం చేసావో దేవుడు నీకు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి దేవుడు నీకు? ఏమవుతావు దేవుడికి నీవు? చెప్పండి. ప్రశ్న చేసుకోవాలి. ప్రశ్న అయితేనే సమాధానం వస్తుంది. క్రిస్మస్ రోజున అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. మళ్ళా ఈ రోజు నుంచి 192 గంటలైతే ఈ రోజు మళ్ళా నూతన సంవత్సరం వస్తుంది. అది ఆ రోజు నుంచి మరి బైబిల్ యేసుక్రీస్తు శక పురుషుడిగా ఎంచుకోబట్టినటువంటి దినం అది. అంటే యేసు ప్రభు పుట్టిన కానించి క్రీస్తు శకం వచ్చింది. యేసు ప్రభు పుట్టక ముందు క్రీస్తు పూర్వములు వచ్చింది. యేసు ఈ లోకంలో వచ్చాడు అని మనకు అర్థమైపోయింది. అంటే పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు మన కోసం వచ్చేసి మనందరినీ రక్షించాడు అని మనకు అర్థమైపోతుంది. చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు, యేసుక్రీస్తు ఫుల్ ఏంటి అని. ఎన్నో ఆధారాలతో మరి అమాయక దగ్గర రాకండి. నిజంగా మీకు ప్రశ్న ఏమనుకుంటే బాగా బైబుల్ తెలిసిన వాళ్ళ దగ్గర రండి. ఆధారాలు ఉన్నాయి. బైబుల్ ప్రతిదానికి ఆధారం ఉంది, ఉందా? యేసు ఈ అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. కానీ మనకు తెలియక మోసపోతా ఉన్నాం. తెలుసుకోండి. మంచి యూత్ ఉంది సంఘంలో చూస్తే చాలా సంతోషం. మంచి పాటలు, చిన్నపిల్లలు కూడా ఎంత నిశ్శబ్దంగా ఉన్నారంటే చాలా సంతోషం. మంచి యూత్ ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి అనేక మంది దైవ సేవకులుగా మీరు రావాలి అని, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, అనేక మందికి స్వార్థ ప్రకటించాలి. మీరంతా కూడా స్వార్థ చేయాలని నా యొక్క కోరిక, ఆశ, ఆశయం. ప్రతి వాక్యాన్ని దేవుడు దీవించును గాక.